హాయ్ అండి. నా గెస్ట్ ఎవరు అని అంటే రాజరాజ చోర సినిమా చూసారా? నేను చూశాను. నిజంగా సినిమా గురించి మాట్లాడతాను ఒక్క 2 నిమిషాలు. ఫస్ట్ అయితే ముందు గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. రాజరాజ చోర సినిమా డైరెక్టర్ హసిత్ గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. సార్, వెల్కమ్ టు మై షో. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. రియల్లీ మై ప్లెజర్. సార్, కంగ్రాచులేషన్స్. చాలా మంచి టాక్ వచ్చింది. హిట్ అయింది మూవీ. ఆఫ్టర్ లాక్డౌన్ ఐ థింక్ చాలా తక్కువ సినిమాలు హిట్ అయ్యాయి. అందులో ఇది కూడా ఒకటి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. మూవీ చూసాను సార్. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మూవీ గురించి మాట్లాడేశాక అప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాను. మొత్తానికి ఇన్ని రోజులు అయిందనమాట నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని నేను. అంటే అది ఇంకా పోస్ట్ ఈ టైం కదా, సో గుడ్ దట్ వీఆర్ క్యాచింగ్ అప్ ప్రస్తుతానికి. సో ఫైనల్లీ చేస్తున్నాం కదా అంటారు. సార్, మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ, ఎక్కడ వల్గారిటీ వల్నరబిలిటీ లేని చక్కటి హాస్యాన్ని మీరు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ని చూపించారు. దట్స్ రియలీ వండర్ఫుల్ సార్. మూవీ చాలా చాలా బాగుంది. ఈ మూవీ షూటింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మీ పర్సనల్గా కొన్ని అడుగుతాను ప్లీజ్. మీ జుట్టు ఏంటి? దానికి ఏదైనా స్పెషల్ ఉందా చెప్పండి. ఏదైనా ముక్కుకున్నారేమో డౌట్ నాకు. కొన్ని రోజులు మొన్నటి వరకు అందరూ అదే అడిగారు, ఇప్పుడు ఇంకా వదిలేశారు. ఇంక ఇంతేనేమో నాకు తెలియదు, ఎందుకో రిలీజ్ అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు వదిలేసా. కరెక్ట్గా ఇంకా టైం దొరకలేదు దీన్ని ఏమైనా చేయాలంటే. సో ప్రస్తుతానికి అలా లెట్ ఇట్, ఏమో చూద్దాం. ఇంకా ఎన్ని రోజులు పెడతారు దాన్ని? ఇప్పుడు నేను మెల్లగా నచ్చడం స్టార్ట్ అయింది నాకు. సో సెలూన్కి వెళ్ళి కూడా ఏం చేయించాలో తెలియక వచ్చేసాను. ఓకే సార్, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మీ గురించి అందరూ మాట్లాడడం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, ఇంత పెద్ద శాలరీ వదులుకుని మీరు ఇందులోకి వచ్చారు అని అంటే ఏంటి దీని వెనకాల ఉన్న అంత ఇష్టం ఏంటి మీకు సినిమా అంటే? సినిమాలంటే ఇష్టం అనేది అందరికీ ఖచ్చితమైన, మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి సినిమాలే ఒక మజిలీ టైప్ అనుకోవచ్చు, చిన్న. సో అది స్పెషల్గా చెప్పలేను, డెఫినెట్గా అది ఉంది. దాంతోపాటు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఆయన ఇవన్నీ ప్రవృత్తిలాగా సాహిత్యం మీద చేసుకుంటుంటారు, ఆయన ప్రయత్నాలు ఆయనవి. సో అది చూసి కొంచెం నాకు ఇంట్రెస్ట్ కలిగేది. సో అట్లా ఒక భాష మీద ఇది ఉంది, దాన్ని ప్రొజెక్ట్ చేసే ఛానల్ నాకు ఇంకేం దొరకలేదు. వదిలేసాను అలా మెల్లగా. అదే ఫార్మల్ చదువు, ఫార్మల్ ఇవి ఏవైతే ఉద్యోగం అట్లా పికప్ చేసి ఆ జోన్లో వెళ్తూ ఉన్నాను. బట్ ప్యారలల్గా వివేక్ ఆత్రేయ తను షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. తనకి బాగా సినిమాలు పిచ్చి, చాలా బాగా ఇంట్రెస్ట్. తను స్టార్ట్ చేయటం షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కథలు రాయటం, ఇవి చిన్న చిన్నవి రాస్తూ ఉన్నప్పుడు ఒక బౌన్స్ బోర్డ్ లాగా ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉండేవాడు. సో నా ఐడియాస్ కొన్ని వచ్చేవి, తనవి వచ్చేవి. ఇట్లా ఒక డిస్కషన్లో నాకు మనం సినిమా చూడటమే కదా, తీయచ్చు కూడా అనే ఒక ఇది కనపడుతుంది అక్కడ ఛానల్ ఆల్రెడీ అని. అట్లా ఇంట్రెస్ట్ అయితే ఒకటి స్టార్ట్ అయింది. ఒక క్రియేటివ్ అర్జ్ ఉండేది ఎప్పుడు ఇట్లా జాబ్ చేస్తున్న టైంలో కూడా, అందులో కూడా ఏదో చేయాలని. బట్ జాబ్ అంటే దాని డిస్క్రిప్షన్ కొంత ఉంటుంది, అందులోనే యూ గాట్ టు ఎక్స్పెరిమెంట్ విత్. సో లిమిటెడ్ స్పేస్ ఎంత కాదన్నా, ఇక్కడ అన్లిమిటెడ్ స్పేస్. సో ఆ క్రియేటివ్ అర్జ్ని ఛానలైజ్ చేసుకోవడానికి ఈ మీడియం డెఫినెట్గా బాగుంటుంది అనిపించింది. అట్ ద సేమ్ టైం లైక్ ఐ సెడ్, కోఇన్సిడెంటల్గా వివేక్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, నాకు ఇంట్రెస్ట్ పెరగటం. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆ ప్లంజ్ తీసుకోలేము అని ఇంకా అవి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి ప్రయత్నిద్దామని ఇంకా మెంటల్ మదిలో స్టార్ట్ అయ్యే టైంలో, రాజ్ కందుకూరి గారు చేస్తున్న టైంలో అప్పుడు అలా తను ఆఫర్, మేము కూడా ఇంకా నేను ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఇట్లా జాయిన్ అయిపోయి ఇంకా వీవర్ టీమ్ అప్పటి నుంచి. వివేక్ ఆత్రేయ గారితో పరిచయం ఎలా అండి? వివేక్ ఆత్రేయ నాకు చిన్నప్పటి నుంచి ఇది. సో ఫ్రెండ్. సో అలా స్కూల్ మేటా ఏంటి కొంపదీసి? యాక్చువల్గా కజిన్. ఓకే ఓకే ఓకే. సో అది ఇంకా ఎక్కువ నేను బయట మేము పెద్ద మాట్లాడము వాటి గురించి. దట్స్ నైస్ అండి రియలీ. అంటే మీరు ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండి, ఒక ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ ఉండి, ఒక ఇన్కమ్ ఉండి, అది వదిలేసి వచ్చేటప్పుడు మీరు అన్నారు మీ వాళ్ళు అమ్మ నాన్నగారు మిమ్మల్ని నమ్మి, మీ ఎయిమ్ని దాన్ని గట్టిగా నమ్మి సరే చూద్దాం అన్నట్టుగా వదిలేసారా, లేకపోతే నష్టపోతే వాడే వెనక్కి వస్తాడులే అని వదిలేసారంటారా మీ ఉద్దేశం? రెండు అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇట్లా చేయని గీత గీసి ఈ జోన్లో వెళ్ళని చెప్పలేదు. జస్ట్ ఒక వేలు చూపించేవాళ్ళు, ఆ పాయింటర్ ఎటు మనకు అర్థమైందో అటు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకో అన్నట్టే నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలో అర్థమైన ఇది. ఇట్లనే చేయని పెట్టుంటే ప్రాబబ్లీ
నా ఓన్ సెల్ఫ్ ఏంటనేది నాకు తెలిసి ఉండేది కాదేమో. సో మేబీ వాళ్ళ ఇంటెన్షన్ అదే ఉండొచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా అప్లై చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే. సో కంగారు పడిన మాట అయితే వాస్తవమే. ఆబ్వియస్గా అది డిఫైన్డ్ కెరియర్, అది దాన్ని సడన్గా వదిలేసి ఇక్కడ అన్డిఫైన్డ్ జోన్లో ఉండే ఒక సర్టైనిటీ ఉందా లేదా తెలియని ఇందులోకి వస్తున్నప్పుడు అమ్మ పడ్డారు కంగారు. ఏంటి ఒక 1 year కొంచెం సెటిల్ అవ్వలేదు మైండ్లో. ఫాదర్ అయితే బాగానే ఒకసారి చెప్పారు అనుకుంటా అంతే, ఇది అవునా నువ్వు అది చేస్తూ ఇది చేసుకోవచ్చు కదా పర్లేదా అంటే, లేదు టైం ఇక్కడ ఎక్కువ కేటాయించాలి అంటే, అవునా సరే ఓకే నీకు తెలుసు కానీ చేయండి. సో మెల్లగా ఆ కాన్ఫిడెన్స్ అమ్మకు కూడా వచ్చి, సో మెంటల్ మధ్యలో చూసాక వీళ్ళు ఏదో తీయటానికి గ్లామర్కి అట్రాక్ట్ అయ్యలేదు, దే హ్యావ్ సమ్ టార్గెట్ అన్నట్టు అనిపించినట్టుంది. సో అందుకని ఇంకా తర్వాత నుంచి దే వెరీ వెరీ సపోర్టివ్ ఇప్పటి వరకు. మొత్తం సినిమా మొత్తం చూస్తే సార్ మీ స్క్రిప్ట్లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. నేను ఒక చోట ఒక పాయింట్ అడగాలని నేను రాసుకున్నాను యాక్చువల్లీ. లేపాక్షి పక్కనే ఉన్న షోరూంలో మీరు షూట్ పెట్టారు కదా, అవునవును, ఇది హీరోయిన్ చెక్కిన శిల్పాలన్నీ సేల్ చేసేది ఒకటి, అమ్మాయి ఇండిపెండెంట్గా నిలబడింది ఫైనల్ కానీ మీకు చూపించాలని మీ ఉద్దేశం కావచ్చు నేను అనుకోవడం. అక్కడ మీరు ఒక మిర్రర్స్ బ్లాక్స్ని చాలాసేపు సెట్ చేశారు. అది మీకు ఏం చూపించాలనుకున్నారు యాక్చువల్లీ? నేను లాస్ట్లో ఒక చిన్న బిట్ అయితే చూపించారు ఇందులో, బట్ మీరు ఏమనుకున్నారు? నాకు ఆ రోజు ఆ సీన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సుకుమార్ గారి సినిమాల్లో చాలా వరకు చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. అంటే కొంత విషయం డెప్త్గా ఆలోచిస్తే కానీ అసలు హోల్ పిక్చర్ అర్థం కాదు సరే. సో అలాంటి పాయింట్స్ మీ దగ్గర కూడా నేను కొన్ని చూశాను. ఓకే. సో మీ ఉద్దేశం ఏంటి యాక్చువల్లీ ఆ రోజు ఆ బ్లాక్స్ అన్నీ సెట్ చేసి, కెమెరామెన్ కూడా మీరు చాలా చాలా తర్జన భజన జరిగింది ఆ రోజున. సో వాట్ యూ వాంట్ టు షో ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ అంటే స్క్రిప్ట్ లెవెల్లో ఉన్న విషయాన్ని విజువల్గా తీసుకురావటం మీద చాలా డిస్కషన్ జరిగేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వేదరామన్ ది సినిమాటోగ్రఫర్. సో మా ఇద్దరికి మేజర్గా ప్రతి క్యారెక్టర్కి ఒక ఏమంటారు దాన్ని సింబాలిజం ఉండాలి, తెలియకూడదు, అది మళ్ళీ ఆన్ ద ఫేస్ ఉండకూడదు, అండర్ టోన్లో నడుస్తూ ఉండాలి. సో అట్లా సంజన అనే క్యారెక్టర్కి ఎప్పుడు మేము ముందు నుంచి అనుకున్న సింబాలిజం ట్రయాంగిల్ అనేది ఒక చిన్న ఇదిలాగా పెట్టుకోవాలి అని. సో మీరు ఎక్కువ మేము వీ డి నాట్ వాంట్ టు షో ఇట్ ఆన్ ద ఫేస్ ఇన్ ద ఫ్రేమ్, ఇన్ ఎనీ ఫ్రేమ్, బట్ అక్కడ అనుకున్న ఇదైతే బికాస్ షీ ఈస్ దట్ పైవోటల్ పాయింట్ ఫర్ భాస్కర్ అండ్ విద్యాస్ రిలేషన్. సో అది లేకపోతే వీళ్ళది క్లీన్ లైన్ సెగ్మెంట్ అయి ఉండేది. ఇవన్నీ మేము మా ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, బట్ మా డిస్కషన్లో వచ్చిన ఇవి. సో ట్రయాంగిల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్, చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సంజన ఇంట్లో కూడా చిన్న ట్రయాంగులర్ మిర్రర్ విత్ ఆల్ స్మాల్ ట్రయాంగిల్స్ అరౌండ్, ఇట్లాంటివి ఆవిడ వేసుకునే డ్రెస్లో ఉన్నాయండి వెనకుండా. సో ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ కోసం అని ప్రయత్నించాము. ఇది మీరన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇంకా ఆవిడ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గ్రే షేడ్స్ షీ వెంట్ త్రూ అండ్ షీ రియలైజెస్ అండ్ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అన్న పాయింట్లో వచ్చే ఇది. సో అక్కడ ప్రిజమ్ మేడ్ మోర్ సెన్స్ టు అస్. సో ప్రిజమ్ ఈజ్ బిగ్గర్ మౌల్డ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే మోర్ మెచ్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకోవచ్చు ఒకటి. అట్ ద సేమ్ టైమ్ దట్ హ్యాస్ ఎ క్వాలిటీ టు స్పెక్ట్రమ్ లాగా డిస్పర్స్ లైట్ అది ఉంటుంది కదా. సో అది జరిగిన, సో అక్కడ మేము అంత తర్జన్ పడింది. ఎగ్జాక్ట్గా లైట్ డైరెక్షన్ అటు ఉంది, సో అది పాస్ అయ్యి అక్కడ రెయిన్బో ఫామ్ అవ్వాలి మాకు. బికాస్ వాట్ ఎవర్ స్ట్రగల్స్ దట్ పర్టికులర్ లైట్ గోస్ త్రూ that particular triangular mold, it has to come out with flying colors, సింపుల్ గా చెప్పాలంటే. సో అది ఇంకా చెప్పకూడదు, చూపించాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. అది ఎంత కన్వే అయిందో తెలియదు కానీ ఆలోచన ఉద్దేశం అయితే అది. ట్రూ. తర్వాత ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ చెప్పేసారు, అది మీ ఇంప్రవేషనా లేకపోతే మీ రైటరే మీరు రాసుకునేటప్పుడు అది రాసుకున్నారా? ఏంటంటే పెళ్ళాలందరూ మంచివాళ్ళరా, మనమే హస్బెండ్సే ఇలాంటి ఎప్పుడు అర్థం చేసుకుంటాము ఏంటో అనేది. ఇంతకీ మీకు ఎప్పుడు అర్థమైంది ఆ పాయింట్? అర్థం అవబోతుంది అనుకుంటున్నాను అంతే, అది చుట్టూ గమనించిన విషయం అది. అంటే వాడు సేమ్ స్పాట్ లో వాడు ముందు ఆవిడతో కూర్చొని అసలు వేస్ట్ అది ఇది అన్నాడు. సో ఇక్కడ ఆబ్వియస్ గా చాలా జ్ఞానోదయం అయింది కాబట్టి ఇలాంటి మాటే మాట్లాడాలి. సో అది నిజమా కాదా అది నాకు తెలీదు. సచ్ ప్రాక్టికల్ థింగ్ అండి. అంటే మీరు ఫ్యామిలీ అనేది ఎంత సపోర్ట్ ఉంటుంది ప్రతి నిమిషం, ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, ఫ్యామిలీ అనేది ఎంత అవసరం, ఎంత సపోర్టివ్గా ఉంటుందనేది చాలా పాజిటివ్గా చూపించారు. అంటే హస్బెండ్ ఎలాంటి వాడైనా సరే అమ్మాయి ఆ పరిస్థితుల నుంచి ఎలా ఓవర్కమ్ చేసింది చదువుతో అనేది చాలా బాగా చూపించారు. అది నిజంగా
మీరు చూపించిన ప్రతి పాయింట్ కూడా ఇన్ డీటెయిల్డ్ వెళ్తే కనుక ప్రతి దాంట్లో ఒక మోరల్ ఉంటుంది. అది వైఫ్ అండ్ హస్బెండే కానివ్వండి, ఫ్యామిలీ పరంగానే కానివ్వండి. మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, చాలామంది ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ఇష్టపడ్డ వాళ్ళు వాళ్ళ గురించిన పూర్తి వివరాలని దాచేసి, పేరు కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా సరే దాచేసి తిమ్మిని బొమ్మిని చేసైనా సరే ఆ అమ్మాయిని లేదా ఆ అబ్బాయిని దక్కించుకోవాలి, లేదా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చాలా స్టోరీలు చూస్తాం. కానీ మీరు పర్టికులర్గా ఇది తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా? అంటే నాకు ఎక్కడి నుంచి నేను పికప్ చేసుకున్నాను అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలిసిన ఇదైతే లేదు, కానీ ఆర్గానిక్గా సబ్కాన్షియస్గా రిజిస్టర్ అయ్యాయి అవి. మేము చూసిన సంఘటనలు, చదివిన విషయాలు ఇవి అవ్వచ్చు. సో అది కంటెంపరీగా అప్లై అవుతున్నాయని డిస్కస్ చేయటం స్టార్ట్ చేశాక ఇది యాక్చువల్లీ ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఎస్ అంటే ఇంకా దట్స్ మోర్ రిలేటబుల్ కదా, లెట్స్ గో అహెడ్ అని వెళ్ళిన విధానం అంతే. బట్ మీరు అన్నట్టు అవి అది నిజంగా ప్రెజెంట్ సొసైటీలో మనం చూస్తున్నాం, చాలా చూస్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ ఇవన్నీ పెరిగినప్పుడు ఈ లవ్ మ్యారేజెస్ అనేది అది పెద్దలు అంగీకరించకపోయినా సరే వాళ్ళకి ఏం తెలియకుండా ఐ మీన్ దే వోంట్ యాక్సెప్ట్ జస్ట్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ కన్స్ట్రెయింట్స్. లేదు నా అభిప్రాయానికి వాల్యూ ఇవ్వాలి అని మిగతావేవి పట్టించుకోకుండా చేసే, మీరు ఇందాక అన్నట్టు అన్నింటినీ తిమ్మిని బొమ్మి చేసి ఎట్లాగైనా దక్కించుకోవాలనేది అది జరుగుతుంది కాబట్టి ఇట్స్ నాట్ న్యూ. సో దాన్ని ఈ క్యారెక్టర్లో అయితే అది కనపడినట్టుంది అది మీకు, అందుకనే మీరు అన్నారు అది. రియలీ అంటే మీడియాలో ఉన్నవాళ్ళం కాబట్టి చాలా కథలు, రియలిస్టిక్ స్టోరీస్ దగ్గర నుండి చూస్తుంటాం. మాకు చాలా దగ్గరగా అనిపించింది మీ స్టోరీ ప్రెజెంట్ సినారియోకి. ఇందుకీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఇంకా చేసుకోలేదు. కొంచెం ఏం చేసుకోబోతున్నారా చెప్పండి. ఓపెన్ ఫర్ ఎనీథింగ్. అంటే ఈ మూవీ సక్సెస్ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ కూడా ఓకే అయిపోయిందని, ఎక్కడ చేస్తున్నారు, ఏ జోనర్లో ఉండిపోతుంది అన్న కొంచెం ఏదైనా పేపర్ లీక్ చేసే అవకాశం ఉంది? ఇంకా ఇది అయ్యాక కూర్చోవాలండి ఒకసారి, అంటే ఉన్నాయి దాన్ని కొంచెం పాలిష్ చేసే, ఇది కొంచెం టైం తీసుకొని ప్రజెంట్ చేయాలి. జానర్ కూడా ఇంకా అదే ఇది అయినా ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ వైజ్ ఇంకొంచెం బెటర్ చేస్తే జానర్ కూడా ఫిక్స్ అవుతుంది. అంటే కొంతమంది అన్నది ఏంటంటే సెకండ్ హాఫ్ ఇంకాస్త మనం ఇంకా క్రిస్పీగా చేయొచ్చేమో అన్నట్టుగా అన్నారు. మీకు చూసినప్పుడు మీరు అనుకున్న ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు ఉన్నదైతే నా పరంగా కరెక్ట్ లెంత్. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకున్నప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి అనేది మా ఇంటెన్షన్. అందులో మెయిన్ ప్లాట్ లైన్ ఏదైతే రన్ అవుతుందో దానికి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. అది మేము ప్రజెంట్ చేసే విధానాలు 100 రకాలు ఉన్నాయి. అందులో ఈ విధానంలో ఖచ్చితంగా ఈ మాత్రం స్పేస్ కావాలి, లేదంటే చెప్పటం కొంచెం మాకు కష్టం అంతే. వేరే వాళ్ళు ఇంకా బెటర్గా చేయొచ్చు, నేను కాదనట్లేదు. బట్ మాకు తెలిసినంతలో ఇది ప్రజెంట్ చేసే విధానం. ఆయన రవి గారిది ఆ క్యారెక్టర్ నిజంగా సొసైటీలో ఎన్ని స్టోరీలు ఉన్నాయో అలాగా ఎలా పట్టుకున్నారండి బాబు అసలు ఆ పాయింట్ని. నిజంగా ఈవెన్ తన పేరు షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. రవి గారి కాంబినేషన్లో చేసిన ఇందు ఇస్ ఆల్సో డిడ్ ఏ గ్రేట్ జాబ్ రియల్లీ. అంటే అంతకుముందు చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది తను, బట్ ఇందులో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఆ ఫ్రేమ్కి డెఫినెట్గా అది అలా ఉంటే బాగుంటుందని చాలా నీట్గా తీసుకొచ్చారు స్టోరీని. ఎక్కడ మనం పాయింట్అవుట్ చేసే విధంగా కానీ, అదే చిన్నపిల్లలు చూడకూడదు అన్న పాయింట్లో కానీ ఎక్కడా లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చారు. ఇది గంగవ్వతోటి మీరైతే యానిమేటెడ్ది మీరు చేశారో, ఊ కొడతావా అన్న దానికి, అది మ్యూజిక్ కానీ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజం చెప్తున్నాను సార్, ఇప్పటివరకు వచ్చినన్ని ఒక ఎత్తు మిగతా మూవీస్లో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే రొటీన్కి భిన్నంగా ఉంది ఒక మాట చెప్పాలంటే. సో ఇట్ గోస్ టు ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎస్ చోరగాదా అంటున్నారు మా యానిమేషన్. డెఫినెట్లీ, ఎందుకంటే అది రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద ఐడియా, అంటే మొత్తం మా డైరెక్షన్ టీం మొత్తం కూర్చొని దాన్ని డెవలప్ చేసి దాన్ని యానిమేటర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని చిన్న చిన్న ఇల్లుస్ట్రేషన్స్ చేయించి కపుల్ ఆఫ్ వర్షన్స్ తర్వాత అది తీసుకెళ్ళి వివేక్ సాగర్కి చూపించినప్పుడు హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దీనికి ఖచ్చితంగా ఇంకో డిఫరెంట్ జోన్ ఆఫ్ మ్యూజిక్కి వెళ్ళాలి,
అని అట్లా ఆ ఫోక్లోర్ అది పట్టుకొని హీ స్టార్టెడ్ డెవలపింగ్ దానికి సంబంధించిన, ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ విజువల్గా ఉంది, బట్ దాన్ని ఎన్హాన్స్ చేయించాలంటే సౌండ్ డిజైన్ కూడా మళ్ళీ నాట్ జస్ట్ వివేక్ గారిది ఒక ఎత్తు అయితే వరుణ్ వేణుగోపాల్ హూ వర్క్డ్ ఆన్ చోరగాథ సౌండ్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ మొత్తం మూవీకి కూడా. సో అందులో మీరు గమనిస్తే మొత్తంగా చిన్న గేమ్స్ లాగా రన్ అవుతూ ఉంటుంది, చిన్న చిన్న క్యారమ్ బోర్డ్ ఒక దగ్గర, చెస్ ఒక దగ్గర, స్నూకర్ ఇలాంటివి. అండ్ అదంతా కూడా పిల్లలకు కూడా నచ్చే విధంగా ఉండాలి. సో ఆ చిన్న ఓల్డ్ స్టైల్ వీడియో గేమ్ సౌండ్స్ ఇవన్నీ పట్టుకొని దాన్ని మళ్ళీ ఆ ఫోక్ జోన్ నుంచి వెళ్ళకూడదు. సో ఇదంతా సౌండ్ లేయర్ వైజ్ వివేక్ అండ్ వరుణ్ డిడ్ గ్రేట్ జాబ్. మన విజువల్ లేయర్ వైజ్ థండర్ స్టూడియోస్ అని చేశారు, వాళ్ళు దే డిడ్ అ గ్రేట్ జాబ్. జస్ట్ అబౌట్ గంగవ్వ గారు డిడ్ రియలీ రియలీ ఫ్యాబులస్ జాబ్. లేకపోతే ఆ నెరేటివ్ చెప్పేదంతా ఓన్లీ ఆవిడ వాయిస్ మీద రన్ అవుతుంది కదా, పిల్లవాడు అంటున్నా ఆవిడ చెప్తూ ఉండాలి సరిగ్గా. సో మేము ఫస్ట్ కంగారు పడ్డాం చెప్పగలరా లేదా అని, బట్ ఆవిడ చెప్పడం మొదలు పెట్టాక ఇంకా బెటర్ వర్షన్స్ ఇంకా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో గ్లాడ్ దట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్డ్. యా ఓకే, మీరు చెప్పేది ఆవిడకి అర్థమయ్యి కన్వే చేసి మీరు అనుకున్నట్టుగా చేయగలిగారా? లక్షణంగా అంటే అప్పుడు మేము చూసింది మేము చాలా ఎంజాయ్ చేస్తాము, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అంటే మీ వర్షన్ ఏముండింది అప్పుడు, ఆవిడ ఎలా చేశారన్నది మన ఆవిడ భాష వేరు కదా యాక్చువల్లీ. యా బట్ ఇది కూడా అంటే భాషని రిస్ట్రిక్ట్ చేసి ఇదే మాండలికంలో చెప్పాలనే ఇదిలాగా ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆవిడకి ఏది కంఫర్టబుల్ అలా వెళ్దాము, దానికి తగ్గట్టు మనం మౌల్డ్ చేసుకుందాం అనేది. బట్ ఆవిడ చెప్పిన పదాలని సునాయాసంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అంటే మొత్తం సినిమా డబ్బింగ్, చోరగాథ డబ్బింగ్ రెండు కలిపి ఒక రోజులో అయిపోయింది. అవునా? అంటే అది నథింగ్, ఇట్స్ నాట్ సింపుల్. చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తుంది ఆవిడ. సో అసలు ఇంకా మాకు కిక్ వచ్చింది అక్కడ డబ్బింగ్ థియేటర్ లో. నిజంగా హీరో ఆడ చీర్స్ కొట్టుకోవడం అదే చచ్చని నవ్వుకున్నాం అసలు. అంటే ఒక పెగ్గ వేయడానికి ఒకే ఏజ్ ఉన్నవాళ్ళు లేదంటే అంటే సమూజీ ఉన్నవాళ్ళు ఇలా దెర్ ఈస్ నో ఏజ్ బ్యారికేడ్స్ ఇన్ దట్ అని అనిపించింది నిజంగా. వాళ్ళిద్దరూ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. చీర్స్ అనగానే ఆవిడ కూడా చీర్స్ అంటే ఈ గంగవుతో నా చీర్స్ కొట్టేది అనుకున్నాను నిజంగా అసలు. ఇట్స్ రియలీ నైస్ సార్. తర్వాత అంటే జనరల్గా ఏంటంటే ఒక కొత్త సినిమాని చూస్ చేసుకునేటప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్కి ఈ జోనర్లు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇది కరెక్టా కాదా అన్న మీమాంసలో మీ మైండ్లో వచ్చిన థాట్స్ ఏంటి యాక్చువల్లీ అప్పుడు? ఇది అనుకున్నప్పుడు కొంచెం ఫన్కి స్కోప్ ఎక్కువ కనపడిన ఇది. సో ఆ డ్రైవ్ అనేది రాసేటప్పుడు మేము అవనివ్వండి, తీసేటప్పుడు ఆర్టిస్టులు అవనివ్వండి, యాక్టర్స్ అవనివ్వండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఒకటి వచ్చింది. సో ఫస్ట్ మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడానికి ఇది సరిపోతుంది, ఫస్ట్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ అనే ఒక దాంతో ఫస్ట్ అయితే దూకేసాం. దానికి డ్రామా యాడ్ అవుతూ వచ్చినప్పుడు దిస్ నాట్ జస్ట్ అ ఫన్ మూవీ, ఇట్ హ్యాస్ సంథింగ్ బిగ్గర్ విచ్ ఇట్ నీడ్స్ టు టాక్ అబౌట్ అని అట్లా ఇంకా మొత్తంగా ఫామ్ అయినప్పుడు హ్యాపీ. స్క్రిప్ట్ లెవెల్లోనే వీ వర్ హ్యాపీ, అప్పుడే ముందుకెళ్ళగలిగాం. స్క్రిప్ట్ లెవెల్లో లాక్ అవ్వకపోతే చాలా కష్టం ముందుకెళ్ళటం, అట్లీస్ట్ మా టీమ్కి. సో దట్ హ్యాస్ హెల్ప్డ్. మీరు మీకు తెలుసో లేదో నా క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు, మామూలు కట్ చేయలేదు. అవునే సార్ కదా? లేదండి, ఇంకా ఏమి మహా అయితే చిన్న చిన్న మాంటేజెస్ అటు ఇటు కట్ అయ్యాయి, ఉన్నది ఉన్నట్టు ట్రిమ్ అయ్యాయి, సీన్ ట్రిమ్ అయింది అంతే. దట్స్ ట్రూ. ఒకట్లేండి, చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఏంటంటే కరెక్టే. ఇప్పుడు హీరోయిన్ ఆ సిచ్యువేషన్లో వాయిస్ చాలు, ఇంత మైన్యూట్ థింగ్ కూడా నువ్వు పట్టించుకునే దానివి ఇలా ఎలా చేసావన్న దానికి ఈ యువతల క్యారెక్టర్ని చూపించాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆవిడ రిజిస్టర్ అయ్యారు అండ్ షీ హాస్ బీన్, అంటే మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో కోపంగా ఇది ఉంటున్నారంటేనే ఒక మెయిన్ విషయం అర్థమైంది కదా. సో నెక్స్ట్ దానికి ఇది వెళ్ళాలంటే వాళ్ళ ఆవిడికి తెలుసా అన్న డైలాగు మీరు 8 సార్లు చెప్పించారు కదా కానీ బాగా వచ్చింది సార్. అంటే నా ఉద్దేశం అంటే అసలు మీకు నచ్చినట్టు నేను చేయగలిగానా లేదా అనేది నా డౌట్. అబద్ధం చెప్పద్దు కెమెరా ముందు, నేను కూడా ఏమనుకోను. సో చాలా బాగా వచ్చింది. నాకు పాయింట్ అవుట్ కూడా ఇది అది ఎట్లా మేము అనుకుంటుంటాం అంటే సినిమాలో వన్ ఆఫ్ ద పంచ్ డైలాగ్ అది అని. మీ ఆవిడ కూడా విషయం ఇంత చెప్పకుండా ఒక్క డైలాగ్తో ఆవిడ సైలెంట్ అయిపోయింది కదా. సో నేను ఆ డైలాగ్ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను కూడా షాక్ సార్. ఎందుకంటే జనరల్గా మనకి ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల ఆల్రెడీ పెళ్ళయి ఒక పిల్లాడు ఉన్న అబ్బాయిని ప్రేమిస్తోంది అని అంటే ఫస్ట్ టెన్షన్ పడతాం, అయ్యో మన అమ్మాయి జీవితం అయిపోతుందా అనే ఒక పానిక్లోకి వెళ్ళిపోతాం. అవన్నీ తీసి పక్కన పెట్టి చాలా సెటిల్గా మరి వాళ్ళ ఆవిడకి ఇష్టమేనా అన్న డైలాగు
అసలు నేను ఒక్క డైలాగ్ తోటి మొత్తం అంతా సారాంశం వచ్చేసింది కదా అందులో అనిపించింది నిజంగా. దట్స్ రియలీ ఫెంటాస్టిక్ అసలు. అంటే నేను అనుకున్నది ఏంటంటే, అంటే మీరు ఒక్కరే మొత్తం మాటలు డైలాగ్స్ అని మీరే రాసుకున్నారా, మళ్ళీ మీకు ఎవరైనా అంటే ఫస్ట్ లెవెల్లో నేను ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ అంతా రాసుకొని, నాకు వివేకాత్రేయ ముందు నుంచి పరిచయం కాబట్టి తనతో డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ అక్కడ ఆ డిస్కషన్స్లో ఎంత కాదన్నా ఈజ్ ఆల్రెడీ నా దృష్టిలో ఆయన చాలా చాలా పెద్ద రాతగాడు. పదం ఉందో లేదో తెలియదు కానీ నాకు అది పెట్టాలనిపించింది. బట్ యా, సో అతని దగ్గర నుంచి నాకు చాలా తెలుస్తాయి. జస్ట్ ఆయన పెట్టి కూర్చొని రాయక్కర్లా, ఆణిముత్యాలు రాలుతూ ఉంటే అన్ని ఏరుకొని నేను ఈ జోన్ ఆఫ్ డిస్కషన్ అయితే ఉంటుంది అది. సో అక్కడ బాగా హెల్ప్ అయింది. అది అయిపోయాక నాకు పర్సనల్గా టీంతో కూర్చొని డిస్కస్ చేయడం ఇష్టం. సో మా డైరెక్షన్ టీం ఎవరైతే ఉన్నారో అనిల్ భరద్వాజ్, సూర్య, ప్రణీత్, వీళ్ళు కూర్చొని డిస్కషన్లో చాలా బెటర్ అయినవి ఉన్నాయి. సో ఐ కెనాట్ టేక్ ద కంప్లీట్ క్రెడిట్ ఫర్ ద డైలాగ్స్ అండ్ బెటర్ అయినవి ఉన్నాయి. అండ్ అక్కడ ఆన్ సెట్ కూడా ఆర్టిస్ట్ ఇంకాస్త బెటర్ చేస్తారు. రవిబాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ సీన్లో కొన్ని ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది కానీ లక్షణంగా ఉంది వెళ్ళిపోదాం అని. సో ఇట్లాంటి కాల్స్ తీసుకున్నాను నేను, అంతే డెసిషన్స్ తీసుకున్నాను అంతే. మీరు ఆయన డైలాగ్ ఎవరు హీరో గారి డైలాగు ఇల్లు ఎక్కడ అని అడిగినప్పుడు ఇక్కడే అంటారు, ఎక్కడ అంటే అక్కడెక్కడో. డైలాగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సార్. దట్స్ సింప్లీ సూపర్బ్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే మీ ఇద్దరికి వివేకాత్రేయ గారికి మీకు ఉన్న కామన్ పాయింట్ ఒకటి ఉంది. షూటింగ్ స్పాట్లో మీరు బేసిక్గా చాలా తక్కువ మాట్లాడతారు సార్. అసలు చాలా ఆయనే మీకు మీరే ఒకసారి చూద్దామండి అంటే ఇది ఒకసారి చూద్దామండి అంటారు, అంతే అంతే. ఆయన ఏం కావాలో ఒక చిన్న ముక్కలో చెప్తారు. అది చాలా కష్టం తెలుసా మీకు అర్థం చేసుకోవడం. అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏంటో అన్న విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. రీసెంట్గా నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను. సో మీ ఇద్దరితోనూ వర్క్ చేశాను కాబట్టి మీ ఇద్దరిని కంపేర్ చేయగలుగుతున్నాను. అంటే ఇద్దరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు. ఓకే, నేను గమనించలేదు అది. అంటే సెట్లోనైనా విడిగా కూడా అంతే తక్కువ మాట్లాడతారు. ఏమో అండి, అంటే అదే నేను నిజంగానే గమనించలేదు. ఇక్కడ తక్కువ మాట్లాడతాననేది మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నేను ఏదో ట్రాన్స్లో ఉంటాను. నిజం కదా యాక్చువల్లీ. ఎందుకంటే అందరిని ఎవరిది క్యారెక్టర్ కానీ కెమెరా వ్యూ కానీ డైలాగ్ కానీ ఆల్మోస్ట్ మన అవుట్పుట్ ఎలా వస్తుందన్న పాయింట్లోనే డైరెక్టర్కి మోస్ట్ ఆఫ్ ది టైం వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ సో హెక్టిక్ జాబ్ అది ఒక మాటలో. బట్ అంటే మనకున్న ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ అవనివ్వండి, ఆర్టిస్ట్ సైడ్ నుంచి అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న టీం మెంబర్ లేకపోతే హెక్టిక్ అయ్యేది. యాక్చువల్లీ దే మేడ్ ఇట్ ఈజీ నా ఉద్దేశంలో అయితే. ఈ సినిమాలో ఉండి ప్రతి సీన్లోనూ మీరు ఒక మోరల్ పాయింట్ అవుట్ మనకు కనపడుతుంది ఇండైరెక్ట్గా, ఏది కూడా డైరెక్ట్గా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ షాప్లో ఉండి ఆయన అజయ్ ఘోష్ గారు ₹1 న్యాయంగా సంపాదిస్తే ఏంటి, అన్యాయంగా ఒక పావలా వస్తే ఏంటి అనేది ఎంత బాగా చూపించారంటే, అంటే మనిషికి ₹1 ఉండాలి చేతిలో అంటే అది కష్టార్జితమై ఉంటేనే ఉంటుంది అల్టిమేట్లీ అనేది ఎంత నీట్గా చూపించారు. అది సచ్ ఎ గ్రేట్ పాయింట్ రియలీ. థ్యాంక్ యూ. అంటే అది అర్థం చేసుకొని పిక్ చేసుకున్నారంటే, అంటే అది అర్థమైందంటే దట్ ఈస్ మోర్ దాన్ హ్యాపీ. దాని గురించి అండర్టోన్ విషయం మీరు అలా చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది. ఓకే, ఇది గమనించారు. డెఫినెట్గా సార్ ఇలాంటి చాలా పాయింట్స్ నిజంగా నేను నోట్ చేసుకున్నాను సినిమా చూసేటప్పుడే. మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేశారని విన్నానండి, అవునా? ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ బిఫోర్ మెంటల్ మధ్యలో స్టార్ట్ చేయడానికి ముందు, అంటే క్రాఫ్ట్ బెటర్మెంట్ కోసం అవనివ్వండి, విషయం అర్థం కావడానికి, దాని గురించి 2-3 షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశాను. ఇప్పుడు మీ నెక్స్ట్ ఫిల్మ్లో ఇందులో చేసిన కొన్ని మిస్టేక్స్ అందులో చేయకూడదని మీరు నోటెడ్ అయిన పాయింట్స్ ఏంటంటారు? ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళాలి ఒకసారి. పోస్ట్ మార్టంలోనే ఉన్నారు అయితే. పోస్ట్ మార్టంలోనే ఉన్నారు. సో అంటే ఎందుకంటే నిన్ననే కదా రిలీజ్ అయింది. సో మన లెవెల్ వరకు ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో బెటర్ ఏమయ్యాయి, ఫ్లాస్ ఏమయ్యాయి, ఇవన్నీ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ద రిజల్ట్ మ్యాటర్స్, ద రెసిప్రొకేషన్ ఫ్రమ్ ఆడియన్స్ మ్యాటర్స్. అది ఎలా వచ్చిందనే దాన్ని బట్టి నెక్స్ట్ దానికి సో ఇంకా వస్తూ ఉంది అది. సో ఇట్స్ అ లిటిల్ ప్రిమెచ్యూర్ స్టేజ్ టు ఆల్రెడీ డిసైడ్. మొత్తం అయ్యాక పోస్ట్ మార్టంలోకి వెళ్తాను పర్సనల్గా. సూపర్ సార్, మీకు ఇంకా ఎన్నో ఇలా మంచి సక్సెస్లు రావాలి, ఇంకా ఎంతో మందిని కొత్త వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, న్యూ టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మాలాంటి వాళ్ళని సార్ నేను అనేది.
నేను introduce చేసేది. విష్ యూ ఆల్ సక్సెస్ సార్. Thank you, థ్యాంక్ యూ thank సో మచ్ ఫర్ యూ కమింగ్ Thank you, రియలీ. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు హసిత్. నేను రాజరాజ చోర డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. అండ్ ఇప్పటి నుంచి వచ్చే అన్ని సినిమాలు దయచేసి థియేటర్లో చూడండి, బట్ విత్ ప్రికాషన్స్ చూడండి. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.